వింటర్ ఫైర్కు రంగం సిద్ధమైంది. కూల్ వెదర్లో హాట్ పాలిటిక్స్కు ఢిల్లీ రెడీ అవుతున్నది. మోదీ సర్కార్పై అసహనాస్త్రం సంధించేందుకు విపక్షాలు ఏకమయ్యాయి. మరి ప్రభుత్వం ఆ అస్త్రాన్ని అసమర్థంగా ఎదుర్కొంటుందా? సంస్కరణల రథం మళ్లీ పరుగులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందా? వర్షాకాల సమావేశాలు వాషౌట్ అయిన నేపథ్యంలో శీతాకాల సమావేశంలో ఏం జరగబోతున్నది? ఈ నెల 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28 రోజులు సమావేశాలు జరగనున్నాయి. మొదటి 2 రోజులు సభ సజావుగా సాగే అవకాశం ఉంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం 2 రోజులు చర్చకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విపక్షాలు కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఆరంభం సాఫీగా సాగిపోయే అవకాశాలే ఉన్నాయి. అయితే ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. భూసేకరణ బిల్లు సహా పలు వివాదాస్పద అంశాల కారణంగా వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. లోక్సభలో తగిన బలం లేకపోయినా ఇతర పక్షాల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకోగలిగింది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో విపక్షాలు ఎలా వ్యవహరిస్తాయన్నదే ఆసక్తి రేపుతోంది. దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ మొదలైన అవార్డు వాపసీ కార్యక్రమం ఇటీవలి కాలంలో సద్దుమణిగింది. కానీ అమీర్ వ్యాఖ్యలతో వివాదం మళ్లీ అంటుకుంది. దీంతో ఈ అంశాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించి తీరతామని, సమగ్ర చర్చకు పట్టుబడతామని ఇప్పటికే విపక్షాలు స్పష్టం చేశాయి. జేడీయూ, వామపక్ష సభ్యులు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మహేష్ శర్మ, వీకే సింగ్లను పదవుల నుంచి తొలగించాలని విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చర్చకు తాము సిద్ధమేనంటోంది. सब इश्यूज डिस्कस करने के लिए सरकार तैयार है. सो कॉल्ड इंटॉलरेंस के बारे में भी चर्चा करने के लिए सरकार तैयार है. कोई छिपाने का कोई जरूरत नहीं है. कुछ इश्यू स्टेट्स में हुआ है, लॉ एंड ऑर्डर स्टेट्स का इश्यू है. फिर भी लोग इसके बारे में चर्चा करना है तो सरकार उसके लिए तैयार है और चर्चा होगा. और अन्य विषयों के बारे में, बाढ़ के बारे में, सूखा के बारे में, कृषि क्षेत्र में संकट के बारे में, नेपाल में जो गतिविधियां हो रहा है उसके संदर्भ में और अन्य विषयों के बारे में भी चर्चा करने के लिए सरकार तैयार है. We have a number of issues in Parliament. We are going to raise the issue of intolerance. What has been happening over the last couple of weeks, it's very disturbing. Prime Minister's silence on these issues. GST, of course, is going to be part of the conversation. There are other issues. Corruption in BJP states is also there. మరో ముఖ్య అంశం బీహార్ ఎన్నికల పరిణామాలు. బీహార్ ఎన్నికల తరువాత విపక్షాల మధ్య ఐక్యత పెరిగింది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తాము బీజేపీని టార్గెట్ చేసుకున్నట్లు డైరెక్ట్గానే చెప్పేశారు. బీహార్లో నితీష్, ఢిల్లీలో తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే లాలూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్, జేడీయూలు సహజంగానే లాలూకు మద్దతునిస్తాయి. ఇతర పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సభను సజావుగా ఎలా నడిపిస్తుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అంశాలను కాస్త పక్కకు పెడితే దేశాభివృద్ధికి సంబంధించిన సమస్యలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే సంస్కరణల రథానికి బ్రేక్ పడిందనే వాదనలు వినిపిస్తున్న సంస్కరణలకు సంబంధించిన కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ సమావేశాల్లో 38 బిల్లులు సభలో చర్చకు రానున్నాయి. లోక్సభలో 8, రాజ్యసభలో 11 బిల్లులు ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. ఒక్క కార్మిక శాఖే 9 బిల్లులతో సిద్ధంగా ఉంది. ఈ బిల్లులన్నింటిలో అతి కీలకమైనది వస్తుసేవల బిల్లు జీఎస్టీ. అయితే ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించాలంటే లోక్సభ, రాజ్యసభల్లో 3/2 మెజారిటీ ఉండాల్సిందే. లోక్సభలో ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, కానీ రాజ్యసభలో అధికార పక్షానికి మెజారిటీ లేదు. దీంతో ప్రభుత్వం తరపున జైట్లీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో మంతనాలు జరిపారు. దీంతో జీఎస్టీ బిల్లుకు మార్గం సుగమమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. జేడీయూ సహా కొన్ని పార్టీలు కూడా జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. और हम चाहते हैं कि पार्लियामेंट चले और इसके लिए जो 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 ट्रेजरी बेंचेस हैं, सरकारी पक्ष है, उसकी पहल पर ही निर्भर करता है. అధికార విపక్షాల వాద వివాదాలు ఎలా ఉన్నా సమావేశాలు సజావుగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమావేశాల కోసం నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతోందని అంచనా.
ఈ లెక్కన 28 రోజులు సాగే సమావేశాల్లో వందల కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది. అధికార విపక్షాలు పంతాలకు పోతే ప్రజాధనం దుర్వినియోగమవడం తప్పించి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు, తర్వాత మధ్యప్రదేశ్లో రత్లాం పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని కొంచెం కుంగదీసినట్టుగా కనిపిస్తున్నది. రేపు ప్రతిపక్షాలు శీతాకాల సమావేశాల్లో ఎట్లా వివరించబోతున్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. మనతో డాక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి మీడియా గ్రూప్. ఒకసారి బ్రేక్ తీసుకొని వచ్చి చర్చలకు పోదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. రేపటి నుంచి 28 రోజుల పాటు జరగబోతున్నాయి. మూర్తి గారు చెప్పండి, కొద్ది మాసాలుగా దేశంలో ఈ అసహనానికి సంబంధించిన చర్చ చాలా జరుగుతుంది. పాలిటీషియన్స్ యొక్క అసహనం, పాలకుల యొక్క అసహనం, మతపరమైన దీంతో లింక్ అయి జరుగుతున్నది. మధ్యలో బీహార్ ఎన్నికలు, ఆ ఎన్నికల తర్వాత కొంత తగ్గిపోయింది అనుకుంటున్న సమయంలో ఆమీర్ ఖాన్ మాట్లాడిన మాటలు నిన్న మళ్ళీ అవి చేసుకున్నాయి. రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్స్లో ఇది ప్రధానమైన ఇష్యూ కాబోతుందని చాలామంది అనుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది అంటారు? గత వర్షాకాల సమావేశాలు చూసినాం మనం, పూర్తిగా వాషౌట్ అయిపోయిన, అసలు జరగలేదు సమావేశాలు. యూపీఏ 2లో పార్లమెంట్ జరగలేదు, ఎన్డీఏ 2లో కూడా జరగదు. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది హౌస్. అతని యాటిట్యూడ్ మారినంత వరకు, అతను విదేశాల్లోకి పోయి ఎన్ఆర్ఐలు మీటింగ్ పెట్టి అక్కడ కూడా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఎన్నికలైన తర్వాత కూడా 18 ఏళ్ళ తర్వాత కూడా విమర్శిస్తూ పోతే, బీహార్లో అందరినీ కుటుంబ సభ్యుల్ని, లాలు కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా తీసి మాట్లాడారు. ఎవరిని పడితే వాళ్ళని అట్లా ఇట్ డజంట్ హెల్ప్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ షుడ్ ట్రై ఫర్ కన్సెన్సస్. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోవాలి. ఎలక్షన్లో ఆయన మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, అన్నీ మర్చిపోయారు. బట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయిన తర్వాత ఆయన హీ జాబ్ ఈజ్ టు గవర్న్. ఆ గవర్నెన్స్కి హీ హ్యావ్ టు టేక్ అపోజిషన్ విత్ హిమ్. అపోజిషన్ రాదు, యూ హ్యావ్ టు గో టు ఇట్ అపోజిషన్, యూ హ్యావ్ టు వర్క్ ది ఎక్స్ట్రా మైల్. How minor it may be. Whatever it is. Even it is not minor anymore. The Grand Alliance is there in Lok Sabha also. Rajya Sabha also. Rajya Sabha start చేసింది Grand Alliance last time monsoon section లో కూడా. రేపు కూడా స్టార్ట్ చేయబోతే Grand Alliance. Grand Alliance is intact and they have majority in Lok Sabha, Rajya Sabha. And BJP has no majority. Even Shiv Sena is not with BJP. Shiv Sena is also criticizing BJP. And latest review చూసినప్పుడు Shiv Sena కూడా it is బీహార్లో ఓటమికి BJP slowly distancing itself from బీజేపీ. మన టీడీపీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఇట్ కెన్ డిస్టెన్స్ ఎనీ టైమ్ ఫ్రమ్ బీజేపీ. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ షుడ్ చేంజ్ ది యాటిట్యూడ్. ఇప్పటికి కూడా అదే పద్ధతిలో ఎలక్షన్ మోడ్లోనే ఉండకూడదు. ఈ షుడ్ కమ్ డౌన్, ఈ కెన్ టాక్ టు సోనియా గాంధీ. సోనియా గాంధీ ఫోన్ చేసి, మేడం ఐ వాంట్ టు టాక్ టు యూ, డూ యూ వాంట్ మీ టు కమ్ అంటే, నో సార్ ఐ విల్ కమ్ అంటుంది. షీ విల్ కమ్. బట్ యూ డోంట్ డిసెండ్ టు దట్ లెవెల్. అది జరగకపోతే మాత్రం సాధ్యం కాదు. వీ హ్యావ్ టు బ్లేమ్ ది ప్రైమ్ మినిస్టర్. వెంకయ్య నాయుడు వల్ల, జైట్లీ వల్ల వీళ్ళు కాదు. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు చేంజ్ హిస్ యాటిట్యూడ్ అండ్ గో అండ్ మీట్ దెమ్. జైట్లీ ఏదో కొంచెం ట్రై చేస్తున్నట్టున్నారు, రాహుల్ గాంధీని కలిసి మాట్లాడడానికి ఏదో ప్రయత్నం. వై షుడ్ దే కేర్ జైట్లీ? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడకుండా, అసహనం గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడకుండా, వెంకయ్య నాయుడు బడా మాట్లాడితే ఏమవుతుంది? హూ విల్ కేర్ ఫర్ వెంకయ్య నాయుడు? ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు సే సంథింగ్. హీ ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్. Whatever it is, he should open his mouth. He should condemn this attitude. చూస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ విదేశాల్లో మాట్లాడుతున్నారు, కానీ లాస్ట్ వర్షాకాల సమావేశాల్లో చాలా రోజులు ప్రధానమంత్రి అసలు సభలో లేరు. పార్లమెంట్లో ఉండి గొడవ జరుగుతుంటే పార్లమెంట్లో ఉండి సభలో లేకుండా పోవడం, తర్వాత స్టాల్ చేసి అపోజిషన్స్ మొత్తంగా స్టాల్ చేస్తే వచ్చి కనీసం వాళ్ళని పాసిఫై చేసి వాళ్ళతో ఆయనకి వినయ సంపన్నుడేమో నాకు తెలియదు, కానీ బయటికి మాత్రం చాలా అహంకారంగా కనిపిస్తున్నారు ఇప్పటికి కూడా. ది వే హీ డీల్స్ విత్ ది అపోజిషన్, ది వే హీ టాక్స్ అబౌట్ అదర్స్, అది మార్చుకోవాలనుకుంటాను నేను. అంటే
ఒక భారతదేశం లాంటి దేశాన్ని, పెద్ద దేశాన్ని, ఇంత వైవిధ్యం ఉన్న దేశాన్ని పరిపాలించాలంటే ప్రధానమంత్రి అనేవాడు చాలా ట్యాక్ట్ఫుల్గా అయినా, మనసులో గౌరవం లేకపోయినా కూడా పైకైనా గౌరవం ప్రదర్శించాలి, మనసులో వినయం లేకపోయినా పైకి వినయం ప్రదర్శించాలి, అందరినీ కలుపుకోవాలి. మూర్తి గారు, బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మళ్ళీ నిన్ననే లోక్సభకు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మధ్యప్రదేశ్లో రత్లాం, విచ్ వాజ్ రిటైన్డ్ బై బీజేపీ అంటిల్ ఎస్టర్డే, అది కాంగ్రెస్ గెలుచుకున్నది. అట్లాగే వరంగల్ లాంటి చోట కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయింది, చాలా ఘోరంగా ఓడిపోయింది. ఇట్లాంటివన్నీ జరిగినాక కొంతనా అధికార పక్షంలో కొంత మార్పు, పార్లమెంట్ సమావేశంలో కొంచెం ఒదిగుందాం, కొంచెం కలుపుకుపోదాం అందని అనుకునే యాటిట్యూడ్ ఏం రాదంటారా? రావాలి, అది అంతా రావాలని మనం కోరుకుంటున్నాము, కానీ కనిపించట్లా, పైకి అయితే కనిపించట్లా. ఇది జైట్లీ వల్ల, వెంకయ్యనాయుడు వల్ల సమస్య పరిష్కారం కాదు సార్. ప్రధానమంత్రి స్వయంగా ప్రతిపక్ష నాయకురాలతో, లేకపోతే ప్రతిపక్ష నాయకులు డిజిగ్నేటెడ్ కాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతోనో లేకపోతే ఇంకా సీనియర్ నాయకులతోనో మాట్లాడాలి. ఓపెన్ ది డైలాగ్, లేకపోతే కాదు. ఓకే, అమర్నాథ్ గారు చెప్పండి. ప్రధానమంత్రి విదేశాల్లో వెళ్ళి చాలా మాట్లాడుతున్నారు, విదేశాల్లో ఇండియన్స్ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు, వాళ్ళు సమావేశాలు నిర్వహించి మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంలో ఆయన చాలా ఇష్యూస్ మీద ఆయన అసలు రియాక్ట్ కావడం లేదు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక మాట రావాలి. నిజానికి భారత రాష్ట్రపతి మాట్లాడుతున్నారు ఈ అసహనానికి సంబంధించిన ఇష్యూలో, 1 కాదు 2 సార్లు 3 సార్లు భారత రాష్ట్రపతి మాట్లాడినారు, ప్రధానమంత్రి ఏం మాట్లాడడం లేదు. పార్లమెంట్లో ఉండి కూడా ఆయన సభలోకి రావడం లేదు, సభలో మాట్లాడడం లేదు. ఇవన్నీ ఈ వచ్చే శీతాకాల సమావేశాలు ఎట్లా జరుగుతాయంటారు? నాకైతే అప్పుడు మొదలవ్వడమే ఒక అఖిలపక్షాన్ని పిలిచారు, గవర్నమెంట్ అఖిలపక్ష సమావేశాన్ని వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగింది, కానీ దానికి ప్రైమ్ మినిస్టర్ రాలే. ఇప్పుడు ఇవాళ బిల్లులు, ఇప్పుడు రాజ్యసభలో యు ఆర్ ఇన్ ఏ వెరీ మైనారిటీ, లోక్సభలో కూడా నువ్వు చాలా ప్రికేరియస్ పొజిషన్లో ఉన్నావు, యూ కాంట్ పాస్ ఎనీ. కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినట్టు రాలేదండి. ఇట్ వాజ్ ప్రెసైడెడ్ ఓవర్ బై వెంకయ్య నాయుడు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్. బట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రిసైడ్ చేస్తున్నారు, ప్రధానమంత్రి కూడా హాజరవుతున్నారని పక్కనే ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్. ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో అటెండెడ్. నేను విజువల్లో చూశాను, పాత విజువల్ ఐ స్టాండ్ కరెక్టెడ్. కానీ ఆయన హీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్, మీరు అన్న రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు, ఆయన హీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ హీ హ్యాస్ టు వాక్ ది ఎక్స్ట్రా మైల్. ఇప్పుడే ఇంతకుముందే శరద్ యాదవ్ చెప్తున్నాడు, వీ వాంట్ ది పార్లమెంట్ టు ఫంక్షన్, కానీ దాన్ని ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత ఈ అధికార పక్షం మీద ఉంది. అధికార పక్షం హ్యాస్ టు రన్ ది హౌస్, ఇట్స్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపోజిషన్ ఎల్లోను. ఇప్పుడు బీజేపీ ఆరోగెన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పటి నుంచి కాదు, ఇట్ ఈస్ కమింగ్ సిన్స్ వెరీ ఓల్డ్ డేస్. వాళ్ళకి కాస్త పెద్దవాళ్ళు అయినప్పటి నుంచి, అంతకుముందు 2 సీట్లు 3 సీట్లు జనసంఘ ఉన్నప్పుడు, తర్వాత బీజేపీ 2 సీట్లు 3 సీట్లు ఉన్నప్పుడు ఆ ఆరోగ్యన్స్ లేదు. కానీ తర్వాత వాళ్ళ అపోజిషన్ పార్టీలు స్టేటస్కి వచ్చినప్పటి నుంచి కూడా మీరు తీసుకోండి, అటల్ వాజ్పేయి దగ్గర నుంచి నెక్స్ట్ లాల్ కిషన్జీ అడ్వానీ, ఆ తర్వాత ఇప్పుడేమో నరేంద్ర మోడీ, వీరంతా కూడా ఆ ఆరోగ్యన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళేమో అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో రూలింగ్ పక్షాన్ని పార్లమెంట్ నడపవలసిన బాధ్యత అని అప్పుడు చెప్పేవారు. తర్వాత వారు అధికారంలోకి వచ్చాక కాదు ఇప్పుడు వాళ్ళెందుకు మేము చెప్పింది వినాలి, మాకు ఇప్పుడు వాళ్ళ ఆరోగెన్స్ ఎలా ఉందంటే, మాకు మ్యాండేట్ ఇచ్చారు, మేము పరిపాలిస్తాం, మీరు చూస్తూ కూర్చోండి. కానీ అదే చెప్పిన వాళ్ళు, అండ్ దీంట్లో మీడియా పాత్ర, ఈ పొలిటికల్ అనలిస్టుల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు 31% తోటి వారు అధికారంలోకి వచ్చారు, 31% ఆఫ్ ఓట్ షేర్ తోటి వారు అధికారంలోకి వచ్చారు. వాళ్ళ మొత్తం అంతా వాళ్ళ అలయన్స్ను కూడా తీసుకుంటే 36% ఆర్డ్ వచ్చారు. 36% వచ్చి నువ్వు రూలింగ్ పార్టీ వచ్చి నువ్వు నేను చెప్పిందే వినాలి. ఇవాళ అరుణ్ జైట్లీ ఆరోగ్యం చూడాలి. ఆయన అంటారు, మేము చెప్పి ఏదో చిన్న చిన్న మార్పులు అయితే అక్కడ ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే కరెక్ట్ చేయడానికి కాంగ్రెస్ వారు చెప్తే కరెక్ట్ మేము రెడీగా ఉన్నాం, లేదా ఇంకెవరు చెప్పినా సరే స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే కాస్త పదాల మార్పులు అయితే చేస్తాం. కానీ ఆ బిల్లు జిఎస్టీ బిల్లు ఆర్కిటెక్చర్ని చేస్తే దేశానికి నష్టం జరుగుతుంది కనుక అది మేము
అది దేశ ద్రోహం అవుతుంది కాంగ్రెస్ అని చెప్తున్నారు. వాళ్ళు అదే అంటున్నారు, బిల్లు యాజిటీజ్గా అమలు అవుతే దేశద్రోహం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అది. ఇప్పుడు జిఎస్టీ బిల్ తేవడానికి రాజ్యాంగ సవరణ అవసరం అని అవసరం చెప్తున్నారు కదా. ఎంచేతంటే ఇప్పుడు మొత్తం ఇట్ కంబైన్స్ ఆల్ ది ఇండైరెక్ట్ టాక్సెస్. ఇప్పుడు ఎలా అంటే దానికి రాజ్యాంగ సవరణ ఎందుకు అవసరం అంటే టాక్సేషన్ ఇస్ కంకరెంట్ లిస్ట్. కన్కరెంట్ ఇప్పుడు గూడ్స్ మీద ట్యాక్స్లు అన్నీ కూడా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి. కొన్ని ట్యాక్స్లు ఎక్సైజ్లు ఉన్నాయి, సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నాయి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, దాని రెవెన్యూ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ కింద కూర్చోటప్పటికి రాష్ట్రాలకి సేల్స్ ట్యాక్స్ వచ్చి వాళ్ళకి ఉంది. ఇది వరకు ప్రవేశపెట్టిన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విఏటి వచ్చేటప్పటికి కేంద్రం కన్నా వీళ్ళు పెంచడానికి వీళ్ళు ప్రతి రాష్ట్రం వాళ్ళు ఏదో బేసిక్ ట్యాక్స్ని వాళ్ళు చేస్తే దానికి ఎడిషన్స్ డిలీషన్స్ స్టేట్ గవర్నమెంట్ చేసుకోవడానికి అధికారం ఉంది. అందుకే అది కన్కరెంట్ లిస్టులో ఉంది. ఆ కన్కరెంట్ లిస్టులో ఉన్నదాన్ని ఇప్పుడు కేంద్రం తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి జిఎస్టీ వచ్చిందంటే సేల్స్ ట్యాక్స్ వేయడానికి ఏ రాష్ట్రానికి అందుకనే తమిళనాడు అపోజ్ చేస్తుంది. అని చాలా మంది అపోజ్ చేస్తున్నారు. దీంట్లో ఒక ఇబ్బంది ఉందండి, జిఎస్టీలో ఒక ఇబ్బంది ఉంది. అది ట్యాక్స్ అంటే ఇప్పుడు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దాన్ని పెంచుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకి ఇచ్చేసి దాన్ని ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు 41% మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, 41% ఇస్తున్నారు కదా. కేంద్రం నుంచి బదలాయించడానికి అంటే యు ఆర్ మేకింగ్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ యూ. ఇప్పటికి విఐటి వచ్చాకనే రాష్ట్రానికి ఉన్న ట్యాక్సేషన్ పరిధి కాస్త తగ్గింది, కానీ ఇంకా విసులుబాటు ఉంది. ఇప్పుడు జిఎస్టీ వస్తే మొత్తం అంతా కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది. నీకు ఇక్కడ స్థానిక అవసరాలు ఉంటాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా నువ్వు ట్యాక్సులు తగ్గించడం కానీ ట్యాక్సులు పెంచడం కానీ, రేపొద్దుట ఏదైనా ఉందనుకోండి, పప్పుల మీద వీటి మీద సేల్స్ ట్యాక్స్ ఏదైనా ఉంది అంటే లేదనుకోండి, ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద ఉంది అనుకోండి, ఈ రాష్ట్రం అనుకుందనుకోండి, మేము ఏదో జనాలకి ఇది మా దగ్గర పడుతుంది, దీన్ని మేము తక్కువ ధరకి ఇద్దాము అని స్టేట్ అనుకుంటే, కానీ కేంద్రం ఒప్పుకోద్దని. కేంద్రం మొత్తం దేశానికి అంతటికి ఒకటే తెస్తుంది, యూనిఫార్మిటీ వస్తుంది. దాంట్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఉన్నాయి లేవని కాదు, కానీ ఒకటి ఏమిటంటే ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రభుత్వాలని నిజంగా ఇదివరకు ఏదో మన రాష్ట్రాల గురించి ఫెడరల్ వ్యవస్థ గురించి ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఒకసారి అన్నాడు, స్టేట్స్ ఆర్ గ్లోరిఫైడ్ మున్సిపాలిటీస్. దానికన్నా కింద స్థాయికి ఈ జిఎస్టీ లాంటి బిల్లులు తీసుకొస్తాయి. అందుచేత దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఫ్లిప్ సైడ్ ఏమిటంటే కాంగ్రెస్ వారు ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ వారు ఇటువంటివి తీసుకురావడానికి ముందున్నారు. అది అధికారంలో లేరు కనుక ఇవాళ పొలిటికల్ అవసరాల కోసమని వారు అందరినీ కలిసి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా పెద్దది ఈ ప్రణబ్ ముఖర్జీ, ఈ పి చిదంబరం, ఇంతకన్నా వాళ్ళే అసలు చిదంబరం చిదంబరం కదా చేసింది. ఒకసారి మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. వారితో కూడా మాట్లాడదాం. ముందు మల్లు రవి గారు చెప్పండి, వర్షాకాల సమావేశాలు మీరేదో చాలా చిన్న ఇష్యూ లలిత్ మోడీ వ్యవహారం తీసుకొని అసలు జరగకుండా చేసినారు, బోలెడంత పార్లమెంట్ సమయాన్ని వృధా చేసినారని కాంగ్రెస్ మీద చాలా విమర్శ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది మీ యాటిట్యూడ్ రేపటి? అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంటులో అప్పుడు లలిత్ మోడీ గురించి కానీ లేకపోతే మధ్యప్రదేశ్ సీఎం కానీ రాజస్థాన్ సీఎం గురించి వచ్చినటువంటి తొలగించాలని చెప్పి అభియోగాల గురించి కానీ తొలగించాలని జరగకుండా చేశారు. ఇవి ప్రతిపక్షం చేసినటువంటి డిమాండ్కి సమాధానం కూడా చెప్పకుండా ఉండటం వల్ల జరిగినటువంటి పరిణామమే కానీ మేము పార్లమెంట్ జరగకుండా చేయాలనేది కాదు. మాకున్నది 44 మంది, మీకున్నది 545లో 44 మాకున్నాయి. 5లో 44, ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు దానికి అప్పుడు ఉన్నప్పుడు 44 ఉన్నాయి. అయితే మీరు దాన్ని సక్రమంగా ప్రజాస్వామ్యతంగా చేయాల్సినటువంటి పరిణామాలు మీరు తీసుకొని రావాలి. ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి దీని మీద ఒక నోరు తెరిచి మాట్లాడి ఉన్నట్టయితే అది ఏ రకమైనటువంటి పరిణామాలు తీసేదో అందరికీ తెలుసు. మీరు ముండి పెట్టి అక్కడ ఎవరో మాట్లాడటం, ఏదో చేయటం, ప్రతిరోజు అది
ఎడ్జెంట్ కావటమే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే టైంలో ముఖ్యంగా భారతదేశంలో ఇవాళ ఈ అసహనం మీద పెద్ద చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భిన్నత్వంలో ఏకత్వం, మన సంస్కృతిలోనే టాలరెన్స్ ఉందని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 4 సార్లు చెప్పారు. రవి గారు కొన్ని వందల మందికి ఇట్లాంటి అవార్డులు వస్తే 40 మందో 50 మందో అవార్డులు వాపస్ చేస్తే వాళ్ళు మాట్లాడితే దీని గురించి చర్చ చేయాల్సిన అవసరం ఏంటి, పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అని భారతీయ ఒక్క మాట, మేధావులు మెజారిటీ మైనారిటీ అని చూడరు. మేధావులు ఓట్లలో మెజారిటీ మైనారిటీ ఎవరికి ఎక్కువ వచ్చినా వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. కానీ మేధావుల్లో ఎవరో ఒకళ్ళు సింబాలిక్గా ఏ రకంగా మహాత్మా గాంధీ అప్పుడు దీంట్లో ఉప్పు సత్యాగ్రహంలో ఆయన ఏం చేశాడు, అక్కడ పోయి ప్రభుత్వం పెట్టినటువంటి చట్టాన్ని బ్రేక్ చేయడానికి అక్కడ ఉప్పును తీసి మేము తీసుకున్నామని చెప్పి అయిపోయింది. రక్తపాతం చేయటం లేదు, రక్తపాతం ఎక్కడా చేయటం లేదు. వాళ్లకున్నటువంటి ఒక ఈ సహనం దెబ్బతినిపోయింది. అసహనానికి మితిమీరిపోతున్నారు. ఎవరో బీఫ్ తిన్నారని చంపేస్తున్నారు, ఎవడో రాసుకున్నాడని అతను చంపారు, ఇంకెవరు 2-3 చంపారు, కొంతమందికి మిమ్మల్ని చంపుతామని మెసేజ్లు వస్తున్నాయి. ఇంకోటి ఏంటి, ఈ రకమైన అసహనం మన భారతదేశ సంస్కృతిలో లేదని. హత్యలు జరిగిన రాష్ట్రాల్లో మేము అధికారంలో లేము, అది రాష్ట్రాలకు సంబంధించిన సమస్య, అక్కడ వేరే పార్టీలు అధికారంలో ఉన్నాయనేది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సమస్య. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఉంది, హర్యానాలో బీజేపీ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. దాని సమాధానం ఏంటంటే ఒకటే సార్, ప్రభుత్వం ఎవరిదని కాదు, చేస్తున్నది ఎవరు దీని అనేది ఏంటంటే మేము ఇది లేదు, దీన్ని జరగకూడదు అనేటటువంటి ఒక సమాధానం ప్రధానమంత్రి స్థాయిలో వచ్చుంటే స్పందన లేకుండా ఉంది. ఈ స్పందన లేకపోవటం వల్ల ఏమవుతుంది, మీరు సైలెంట్గా ఉంటే ఈ రకంగా చేసుకుంటూ పోవచ్చు అనేటటువంటి అవకాశం వస్తే ఒక్కొక్క పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే, షారుఖ్ ఖాన్ ఏదో మాట్లాడితే మీరు పాకిస్తాన్ పోండి, మీరు ఏదైనా చేయాలన్నా, ఇంకొక ఖాన్ వాళ్ళు వచ్చినప్పుడు ఏదో పరిస్థితి వచ్చిందని చెప్పారు. భారతదేశాన్ని వదిలిపెట్టి పోవని చెప్పిన వాళ్ళకి వ్యతిరేకమే, పోతామని చెప్పిన వాళ్ళకి కూడా వ్యతిరేకమే. అస్సాం గవర్నర్ వ్యక్తి మాట్లాడుతున్నారు, అమీర్ ఖాన్ గారు మాట్లాడిన దాంట్లో మొట్టమొదట భారతదేశాన్ని వదిలిపెట్టి పోవాలసా అనే చెప్పేదానికి వ్యతిరేకం. కానీ ఎందుకు చెప్పాడనే దాని మీద మనం పూర్తిగా మళ్ళీ మాట్లాడినాడు. అమీర్ ఖాన్ చెప్పినాడు, నేను భారతదేశం వదిలిపెట్టిపోతాను అనలేదు, దేశభక్తి నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం కానీ, సహనం కానీ, మన సహజీవనం కానీ, హిందూ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఉన్నారు. ఏ దేశం కంటే తక్కువ కాదు. కానీ ఇక్కడ కొన్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనిస్తారా లేదా దీని మీదనే మాట్లాడాలి. దీనికి మనం ప్రజలకు ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకపోవడానికి ప్రధానమంత్రి ఆరోగెన్స్, ప్రధానమంత్రి మాట్లాడకపోవడం, ప్రధానమంత్రి రియాక్ట్ కాకపోవడం సమస్యల మీద అనే ఒక విమర్శ ఉన్నది. గత వర్షాకాల సమావేశాల్లో కూడా ప్రధానమంత్రి పార్లమెంట్ ఆవరణలో ఉండి కూడా సభకు రాకుండా అక్కడ జరుగుతున్న అన్ని సర్దిబాటు చేసే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి చేయకూడదు. ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత ప్రధానమంత్రి మొత్తం దేశానికి, ప్రతిపక్షాలకు కూడా, కానీ అట్లా ఆయన వ్యవహరించడం లేదా విమర్శ ఉంది. ఈ విమర్శల నేపథ్యంలో రేపటి జరగబోతున్న శీతాకాల సమావేశాలు ఎట్లా జరగబోతుంది? రవి గారు సీనియర్ పార్లమెంట్ చాలా సంవత్సరాలు ఉన్నారు, సీనియర్ పార్లమెంట్ నాయకుడు కూడా, వాళ్ళు ఎంపీ కూడా ఎలక్ట్ అయ్యారు 2 సార్లు. పార్లమెంట్ సాంప్రదాయాలు వారికి కూడా తెలుసు. ఏ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలా, ఏ చర్చకు ఎవరు సమాధానం చెప్పాలనేది క్యాబినెట్లో డిసైడ్ అవుతుంది. టెక్నికాలిటీస్లోకి పోతుంది, డిసైడ్ అవుతుంది కదా. ఇప్పుడు అసహనం గురించి వచ్చినప్పుడు, దేశంలో మత కళల్లో పెరిగినప్పుడు హోమ్ మినిస్టర్ తప్పకుండా సమాధానం తప్పకుండా చెప్తాడు. ఇంతకుముందు అనేక సందర్భాలలో పెద్ద పెద్ద కమ్యూనల్ రైట్స్ గురించి కూడా డిప్యూటీ హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పినవి ఉన్నాయి. నేను ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను. డిప్యూటీ హోమ్ మినిస్టర్స్ మురాదాబాద్ ఇన్సిడెంట్లో యోగేంద్ర మక్వానా గారు చెప్పారు, ఇంకొక ఇన్సిడెంట్లో ఇంకొక డిప్యూటీ మినిస్టర్ చెప్పాడు. 100 సార్లు, అంటే ఒక్కసారి 2 సార్లు ఒక 300 మంది చనిపోయినట్టు మత సంఘటన విషయంలో యోగేంద్ర మక్వానా సమాధానం చెప్పినప్పుడు
పెద్ద పెద్ద విషయాలలో ప్రతి చిన్నదానికి కూడా ప్రధానమంత్రే స్పందించాలి అనేటువంటి అయితే మొండి వైఖరి, ప్రతిపక్షం మొండి వైఖరి కూడా కరెక్ట్ కాదు. అయితే నేను ఎందుకంటున్నా అంటే పార్లమెంటు సాంప్రదాయాలను మనం కూడా గౌరవిద్దాం. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి అసలే మాట్లాడకుండా ఉండడం కూడా మంచిదేనా? విదేశాల్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చి పార్లమెంట్ లో నోరు తెరవడం కూడా సమావేశం సార్. ఇప్పుడు మొన్నటి వర్షాకాల సమావేశాల కంటే ముందు సమావేశాలు, ఢిల్లీ ఎన్నికల తర్వాత సమావేశం జరిగింది సార్. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న సమావేశంలో ప్రధానమంత్రి గారు పార్లమెంటు లోపల ఒక మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానానికి నేను క్షమాపణ చెప్తున్నానని పార్లమెంటు లోపల చెప్పాడు. ఇది నిజం కాదా? నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఈ మొన్నటి సెషన్ కంటే ముందు సెషన్లోనే చెప్పాడు కదా. ఏదో సంవత్సరాలు గడిచిపోయి తరం మారిపోయింది, మార్చిపోయినారు జనాలు అనేటానికి కూడా అవకాశం లేదు కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మొదటిసారి ఢిల్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటులో ఈ సంఘటనకు మేము చింతిస్తున్నామనే విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకేం చెప్పాలా? అంటే మీరు ప్రతి సంఘటనకు దగ్గితే ప్రధానమంత్రి చెప్పాలా, తుమ్మితే ప్రధానమంత్రి చెప్పాలనేటువంటి కాన్సెప్ట్ గా మీకు అందుకోసం చెప్పాను. ఒక్క సెషన్ కంటే ముందు సెషన్లో కూడా ఇదే అంశం మీద చర్చకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఆ మంత్రి గారు నా క్యాబినెట్ కొలీగ్ చేపించినటువంటి వ్యాఖ్యానాలు నేను చింతిస్తున్నాను, అవి తప్పు అన్నాడు. అంత అక్కడ స్పష్టంగా తప్పు అన్న తర్వాత ఇక మీరు ప్రధానమంత్రి చెప్పలేదు అనేటువంటి దాన్ని మీకు ఈ అంశం ఖచ్చితంగా అది దీంట్లోకి రాదనేది. ఇదే ధోరణి కొనసాగితే రేపు పార్లమెంట్ కూడా జరగదు. 45 మంది ఎంపీలు అనుకోవటం కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా నైతికంగా మేము మాట్లాడేదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఆ నైతిక బలం లేకపోవటం వల్లనే 500 మంది ఉన్నటువంటి వాళ్ళు కూడా హౌస్ నడపలేకపోయారు. ఇవాళ కూడా అసహనం అనే దాని మీద నేను మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన 3-4 సందర్భాల్లో మన సంస్కృతిలోనే అసహనం లేదు, సహనం ఉంది, మీరు భిన్నత్వంలో ఏకత్వం, మన ప్రధానమంత్రి అదే ఇదే మోడీ గారు వేరే దేశాల్లో మన దేశం భిన్నత్వంలో ఏకత్వం, మనకంతా సహనం ఉండాలని అక్కడ చెప్పాడు. ఈ పార్లమెంట్ అనేది భారతదేశానికి పెద్ద వేదిక లాంటిది. ఇవాళ దేశంలో మేధావులు, పండితులు, తర్వాత రైటర్సు అందరు కూడా వారి అవార్డ్స్ రిటర్న్ చేస్తుంటే మీరు దీని మీద సమాధానం భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. అమర్నాథ్ గారు రియాక్ట్ అవుతా అంటున్నారు. దానికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో సమావేశమైనారు. ఇప్పటిలాగానే పార్లమెంట్లో ఏం చేయాలి, మన సమస్యలు ఏమిటి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.